జగన్ కీలక ప్రెస్ మీట్ అని మంగళవారం వైసీపీ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వేసుకుంది. మామూలు ప్రెస్ మీట్ అంటే ఎవరు చూడరని సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. ఆ కీలక ప్రెస్ మీట్లో ఏముందయ్యా అంటే గత ప్రెస్ మీట్ నుంచి ఈ ప్రెస్ మీట్ వరకు సాక్షి పేపర్లో వచ్చిన తప్పుడు నేరేటివ్ స్టోరీస్ మరోసారి అప్పచెప్పడం, అంతకుమించి ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో వైసీపీ చేసిన స్క్రిప్ట్ డ్రామాస్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. చివరికి గుడివాడ ఇష్యూలో పేరున అని పరువు తీసి పడేశారు. ఎలా తప్పుడు ప్రచారం చేద్దామో ఫోన్లో చెప్పి బుక్ అయిపోయాడు. అయినా సరే అదే ప్లాన్ అమలు చేశారు. రోడ్డు మీద మామిడికాయలు పోయించిన షో స్కిట్లా మారి నవ్వుల పాలయ్యింది. దాన్ని కూడా సమర్థించుకుంటున్నారు. కామెడీ ఏంటంటే కేతిరెడ్డి, నల్లపురెడ్డి సహా కేసులు పాలైన వాళ్ళంతా మంచి వాళ్ళట. వాళ్ళేమీ చేయకుండానే కేసులు పెట్టారట. ఇలాంటి ఆణిముత్యాలతో ప్రెస్ మీట్ నడిచిపోయింది. అయితే ఆయన తన సహజ సిద్ధమైన సంఘ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చే స్వభావాన్ని మార్చుకోలేదు. ఏకంగా డీజీపీలపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డీఐజీ అనేవాడు మాఫియా డాన్, ఆయన కింద సీఏలు కలెక్షన్ చూసుకుంటారు అన్నారు. వారే ఎమ్మెల్యేలకు ఇస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ మీద ఆరోపణలతో ఒత్తిడి చేసి తమపై చర్యలు తీసుకోకుండా చూసుకోవాలని జగన్ రెడ్డి పిచ్చి ప్లాన్. అదే సమయంలో తమ పార్టీ నేతలు రప్ప నరికేస్తామంటే సినిమా డైలాగులని సెన్సార్ చేయలేదు కాబట్టి బయట కూడా వాడతామని అంటున్నారు. బాలకృష్ణ, పవన్ సినిమాల్లో అలాంటి డైలాగులు ఉంటాయని, ఆ సినిమాలను నిషేధించాలని కూడా విచిత్రమైన వాదన నిరూపించారు. తన మానసిక వికారాన్ని చూపించుకునేందుకు జగన్ ఏమాత్రం సిగ్గుపడడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం 3 ఏళ్లలో పోతుందని చెప్పడాన్ని చంద్రబాబు 3 ఏళ్లలో ఎగిరిపోతాడని కామెంట్ చేశారు. తనకు బాధలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారని కవరింగ్ చేసుకున్నారు. వారానికి 2 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటారు. 2 రోజుల్లో ఆయన సింగయ్య కుటుంబం లాంటి వాళ్ళను మాత్రమే కలిసి చేయాల్సిన కుట్రలు చేసి పోతున్నారు. ప్రతిపక్షగా తాను ఏమీ చేయడం లేదని ప్రజలు అనుకుంటారేమోనని ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏ విషయంలో ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారో ఆయనే చెప్పుకోలేకపోతున్నారు.